ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఒక గొప్ప దైవజనుడు. ఆ దైవజనుని పేరు బిల్లీ గ్రహం గారు. ఆ యవన దైవజనుడు సేవకు వచ్చినప్పుడు దేవుని సేవలో 3 బలమైన తీర్మానాలు చేసుకున్నాడట. ఏంటో తెలుసా? నంబర్ 1, నా భార్యతో తప్ప ఏ పరస్త్రీతో ఏకాంతంగా నేను మాట్లాడను. సేవకుణ్ణి కొన్నిసార్లు స్త్రీలతో మాట్లాడాల్సి వస్తుంది. ఒకవేళ స్త్రీలతో మాట్లాడాల్సి వస్తే ఒంటరిగా మాట్లాడను. నా భార్యను ప్రక్కన పెట్టుకుని మాట్లాడతా. లేదు, నా భార్య అందుబాటులో లేదా, ఆవిడ ప్రక్కన మరో స్త్రీని నిలవబెట్టుకుని మాట్లాడతా. పొరపాటున ఏకాంతంగా ఏ స్త్రీతో ఒంటరిగా నేను మాట్లాడను. ఆ దైవజనుడు తీసుకున్న తీర్మానం చాలామంది పురుషులకి ఒంటరిగా ఏ అమ్మాయితో మాట్లాడటానికి అవకాశం దొరికిద్దని గుంట నక్కల్లాగా కాచుకునే అంకుల్లో పెంకుల్లో ఎంతమంది అంకుళ్ళు కాచుకొని ఉంటారు. ఎంతమంది యవన బిడ్డల జీవితాలు నాశనం చేసిన వ్యక్తులుగా ఉంటారు. అంకులని చిన్నపిల్ల వెళ్తే ఎంతమంది మీద అఘాయిత్యం చేసినటువంటి వాళ్ళు లేరు. దైవజనమా, సాధ్యమైనంత వరకు ఆ దైవజనుడు బిల్లీ గ్రహం గారు తీసుకున్న నిర్ణయ ప్రకారం ప్రతి క్రైస్తవుడు బ్రతికితే పాపానికి చోటెక్కడ? రెండవది, ఆ దైవజనుడు తీసుకున్న నిర్ణయం, నేను ఎప్పుడైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు నా వెహికల్ మీద నా భార్యను తప్ప ఏ పరస్త్రీని కూర్చోబెట్టుకోను. నో డౌట్, ఒకవేళ నా కారులో పరస్త్రీని కూర్చోబెట్టుకోవాల్సి వస్తే నా భార్య ఉన్నప్పుడే కూర్చోబెట్టుకుంటా. ఈరోజు చూడండి, ఓ మగబ్బాయి 2-వీలర్ మీద వెళ్తూ ఉంటే మగాళ్ళు లిఫ్ట్ అడిగితే మా ఓడికి మనసు రాదు. అదేం విచిత్రమో తెలియదు. మార్గ మధ్యలో ఒక ఆడపిల్ల అట్లా లిఫ్ట్ అడిగిందా, మా ఓడిలో నుంచి కరుణా సంపన్నుడు బయలుదేరతాడు, దయామూర్తి కనికర సంపన్నుడు బయలుదేరతాడు, లిఫ్ట్ ఇస్తాడు. ఆ అమ్మాయి కాస్త భయంగా దూరంగా కూర్చుంటే పర్వాలేదండి, అడ్జస్ట్ అయిపోతా, దగ్గరగా జరగండి, భుజమే. చూసారా, లూజ్ క్యారెక్టర్. మూడవది, ఆయన తీసుకున్న నిర్ణయం, నా భార్యతో తప్ప ఏకాంతంగా ఏ పరస్త్రీతో నేను కలిసి భోజనం చేయను. ఏదేదో డైలాగ్ ఉంది కదా, వాడు చెప్తున్నాడు, కప్ కాఫీ అంట, కుదిరితే 2-3 మాటలట, నా భార్యతో తప్ప. దైవజనమ, అమెరికా దేశంలో అంత పవిత్రంగా బ్రతికాడు ఆ దైవజనుడు. 171 దేశాలను కదిలించి కొన్ని కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పే ఓ బలమైన పాత్రగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? జ్ఞానం.